వారు ఏమి చెప్తారంటే ఇది మంచిది, ఇది మంచిది. ఏమిటంటే కపటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వారి యొక్క వ్యాపారం జరగడం కొరకు ఏం చేస్తూ ఉంటారంటే ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చెప్తూ ఉంటారు. మరి భక్తి విషయంలో కూడా ఈనాడు అనేక మంది ఏమైపోతూ ఉన్నారంటే అటువంటి పరిస్థితులు, నిజమైనటువంటి భక్తి కాకపోయినా కానీ అది నన్ను నిత్య జీవానికి నడిపించేదా కాదా అనేటువంటి ఆ యొక్క విషయంలో మనుషులు మోసపోతూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటున్నాడు గలతీ పత్రికలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. యేసు ప్రభు నతానియేలు అనేటువంటి ఒక వ్యక్తి, యోహాను సువార్త 2వ అధ్యాయంలోనో 3వ అధ్యాయంలోనో ఉంటాడు. నతానియేలు అనేటువంటి వ్యక్తిని చూసి యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఇతనిలో ఏ కపటము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి మరి అటువంటి హృదయము మనము కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు ఒక వ్యక్తి హృదయంలో కపటము లేదు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి ఆ మనస్సు మనలో ఉన్నప్పుడు మనము కపటముగా ప్రవర్తించడానికి ఏమాత్రము ఇష్టపడము. దేవుని భయం అనేటువంటిది, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు ఆ యొక్క హృదయము పరిశుద్ధముగా ఉంటుంది, ఆ మనస్సు పరిశుద్ధముగా ఉంటుంది. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు 119వ దావీదు కీర్తనలో మరి 5వ వచనంలో 6వ వచనంలో ఉంటుంది ఏంటంటే, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో కపటము లేకుండా, అబద్ధము లేకుండా, మోసకరమైన మనసు లేకుండా, ఇలాంటి స్వభావాలు, లోక సంబంధమైన శరీర సంబంధమైన స్వభావాలు లేకుండా మనము జీవించాలంటే, దేవునికి ఇష్టముగా జీవించాలంటే, ఆత్మీయముగా జీవించాలంటే, పరలోక రాజ్యం పొందేటువంటి ఆ భక్తిని మనము చేయాలంటే మనము ప్రాముఖ్యముగా చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. ఎందుకు దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఎందుకు ఉండాలి అంటే ఆ దేవుని యొక్క వాక్యము మన పాపములను మనకి తెలియజేస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని యొక్క వాక్యం మనకి అర్థం చేస్తుంది. అది అద్దము లాంటిది. దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది. దేవుని యొక్క వాక్యము వెలుగు లాంటిది. దేవుని యొక్క వాక్యము దీపము లాంటిది. దేవుని యొక్క వాక్యము సబ్బు లాంటిది. దేవుని యొక్క వాక్యము సుత్తి లాంటిది. దేవుని యొక్క వాక్యము అనేక రీతులుగా అది మానవుని యొక్క అంతరంగాన్ని అది పరిశుద్ధపరిచేదిగా ఉన్నది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, దేవా, నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. వాక్యము మన హృదయమంతా నిండిపోయినప్పుడు ఇంకా వేరే ఆలోచన మన హృదయంలో చోటు ఉండదు కదా. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన టైంలో తన ఇంటిలో తనకి చోటు లేదు. అందరూ రక్త సంబంధులు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసేటప్పటికి అక్కడ మరి మరియా తనకు యేసు ప్రభువుకు జన్మనివ్వడానికి అక్కడ స్థలం లేక ఆరు బయటే యేసు ప్రభువుకి జన్మనిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక వ్యక్తితో అంటున్నాడు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారుడు తలవాల్చడానికి కొంచెమైనను స్థలం లేదు. ఎందుకన్నాడంటే ఆ శాస్త్రి అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువును వెంబడిస్తాను అంటున్నాడు. కానీ అతడు కపటమైనటువంటి మనస్సు కలిగిన వాడని యేసు ప్రభు ముందుగానే గుర్తించి ఏమంటున్నాడంటే, నీవు నన్ను వెంబడించడానికి నీ హృదయంలో నాకు కొంచెమైనా కూడా చోటు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గ్రహించవలసింది ఒకటే, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో మనము నింపుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనము దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడతాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. వెలుగులో నడిచేవానికి చీకటి లేదు, చీకటిలో ఉన్నవానికి వెలుగు లేదు. దేవుని యొక్క వాక్యంలో నడిచే వ్యక్తికి చీకటి అనగా పాపము, చీకటి అనగా లోకము అనేటువంటిది అతనిలో ఉండడానికి వీల్లేదు. ఒక ఆయన ఇంటి నిండా కూడా ఎలుకలు తిరుగుతున్నాయంట. ఎలుకలు తను ఏ వస్తువు తెచ్చి పెట్టుకున్నా కానీ కొత్తవి అవన్నీ కుట్టేస్తున్నాయంట, మరి కొరికేస్తున్నాయంట, పాడు చేసేస్తున్నాయి.
పాడు చేస్తుంటే అతను విసిగిపోయి ఏం చేస్తున్నాడంట, ఒక అగ్గిపెట్టి తెచ్చి ఆ గుడిసెకి నిప్పంటిచ్చేద్దామని చెప్పేసి వెలిగిస్తున్నాడట. వెలిగిస్తుంటే తన స్నేహితుడు చూసి, పక్కన వాళ్ళు చూసి, ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని చెప్పేసి అంటే, ఈ ఎలుకలతో నేను విసిగిపోతున్నాను, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, ప్రతి వస్తువును పాడు చేసేస్తున్నాయి, కాబట్టి ఇంటికి నువ్వు పెట్టేస్తే మొత్తం ఎలుకలన్నీ కూడా చచ్చిపోతాయి కదా అని చెప్పి అన్నాడంట. అంటే ఓరి తెలివి తక్కువడా, అలా కాదు, ఒక మంచి పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోరా అన్నాడట. ఏంటి, ఒక పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, ఆ ఎలుకలు నీ ఇంట్లో ఉండవు. ఆ సలహా